హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను చాలా టేస్టీగా ఉండే ఆలూ మేతి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చపాతీల్లోనే కాదు, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ చేసినప్పుడు కానీ, పప్పు చేసినప్పుడు కానీ ఇలా సైడ్ డిష్లా ఆలూ మేతి కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఏంటో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 కట్టలు మెంతి కూర తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4 మీడియం సైజ్ బంగాళాదుంప ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవాలి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా మధ్యగా స్లిట్ చేసి పెట్టుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బంగాళాదుంప ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మీడియం సైజులో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని బంగాళాదుంప ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఆకుల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మెంతి కూర బాగా మగ్గేంత వరకు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మెంతి కూర ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె బాగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మేతి కర్రీ రెసిపీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.